told your friend you're not okay, and tell me what's wrong and why you never. హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాతో పాటే మీరు కూడా సంపాదించుకునే ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. నేను కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా స్టార్ట్ అయితే చేయండి ఈరోజు. అండ్ జస్ట్ మీరు ఒక నెలకి 10,000 వచ్చినా, 15,000 వచ్చినా, ఒక 20,000 వచ్చినా, 30,000 వచ్చినా కానీ మీకు ఒక బెనిఫిట్ అవుతుంది. అండ్ నాతో పాటు మీరు కూడా సంపాదించుకోవడం కోసం ఈ యొక్క యాప్ని అయితే మేము ముందుకైతే తీసుకొని అయితే వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక 0 పైసా, ఒక పైసా కూడా మీరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టని అవసరమే లేదు అన్నమాట. జస్ట్ మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని ఓపెన్ చేసినట్లయితే చాలు, మీరు మనీని అయితే గెయిన్ అయితే చేయొచ్చు. ఎలా సంపాదించాలి, మనం అసలు వర్క్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనివల్ల మనం మ్యాక్సిమం 30,000, 20,000, 10,000, 50,000 ఇలా ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. మరి ఎలాగంటారా? మరి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చూడడమే కాదు, ఈ వీడియోని చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎన్నైతే చేశారు ఎంతో కొంత మనకు ఒక బ్యాక్ సపోర్ట్ అయితే ఉంటుంది. సెకండ్ ఇన్వెస్ట్మెంట్గా ఇది స్టార్ట్ చేసినట్లయితే వితౌట్ 0 ఇన్వెస్ట్మెంట్ తోటి. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే చేయండి. అలాగే మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఇంకొన్ని టిప్స్ కూడా అక్కడైతే మీకు అయితే పోస్ట్ అయితే చేస్తుంటాను కాబట్టి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను అనమాట. ఆ యొక్క లింక్ ద్వారా అయితే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి అనమాట. మరి వెళ్ళి చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, వెళ్ళిపోదాం వీడియోలోకి. చెల్లిపోదండి. మరి మీతో పాటు నేను కూడా మనీ సంపాదించుకోవడం, నేను కూడా ఈ రోజు అయితే లాగిన్ అయితే చేసుకున్నాను. ఇది 100% ట్రస్టెడ్ యాప్. సో దీనికి డోకా అయితే చెందకండి. థర్డ్ పార్టీ అప్లికేషన్ కూడా అయితే కాదు, మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంది. జస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్ అయితే ఇచ్చానో ఈ లింక్నే మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ చేసుకొని ప్లే స్టోర్కి వెళ్తుంది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకోగానే మీకు ఎలా మనీ వస్తాయనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్గా ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. ఈ లాంగ్వేజ్ ప్రకారం మీరు ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకొని, నేను ఇంగ్లీష్ అయితే చూస్ చేసుకుంటున్నాను, మీ ఇష్ట ప్రకారం మీరు చూస్ చేసుకున్న తర్వాత వీళ్ళు కొన్ని యాడ్స్ అయితే ఇస్తుంటారు. ట్రస్టెడ్ బ్రాండ్ అని, అలాగే మన కస్టమర్స్ ఎంతో అయితే ఉన్నారని, 0% ఇన్వెస్ట్మెంట్ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ 2 పేజీలు అయితే ఒకనైతే ఓపెన్ అవుతున్నాయి. ఒకటైతే సైన్ అప్ పేజీ, మరొకటి లాగిన్ పేజీ. లాగిన్ పేజీ మర్చిపోండి, ఓన్లీ సైన్ అప్ పేజీ ఏదైతే ఉందో సైన్ అప్ పేజీలో మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి అండ్ మీ పేరు, ఏదైతే బ్యాంక్ నేమ్ అయితే ఉంటుందో పేరు ఇచ్చేసిన తర్వాత కింద మనకు రిఫరల్ కోడ్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ మీకు కనబడుతున్న రిఫరల్ కోడ్ మీరు అక్కడైతే ఇవ్వండి. 1@shivtech అని అయితే ఉంటుంది. ఈ యొక్క కోడ్ ఏదైతే రిఫరల్ కోడ్ అయితే ఉందో మీరు ఇన్స్టాలేషన్ చేసుకుంటున్నారు కదా, అప్పుడు మీకు కూడా జనరేట్ అయితే అవుతుంది. అండ్ ఇలా చేసుకున్న తర్వాత మీరు రిఫరల్ కోడ్ వచ్చేసిన తర్వాత, రిఫరల్ కోడ్ మన షివ్టెక్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళిపోతాం. మనం ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత. ఇలా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఓపెన్ అవ్వగానే పైన ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇంటర్ఫేస్ రాగానే మనకు పైన ఫోటో అయితే కనబడుతుంది కదా, అక్కడ దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు అనమాట. కేవైసీ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కేవైసీ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క కేవైసీని చేసుకున్న తర్వాతనే మీరు ఇంకా ప్రాసెస్ అయితే వెళ్ళిపోవాలి. అండ్ కేవైసీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ అయితే చేయండి. అక్కడ వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అన్ని డీటెయిల్స్ అనేవి మీరు క్లియర్గా ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత కింద వాళ్ళు వచ్చేసరికి ఇంట్రెస్టెడ్ అంటే కొన్ని టిక్స్ అయితే పెట్టమనేది అడుగుతారు. ఆ అన్ని టిక్స్ అయితే పెట్టండి. ఎందుకంటే మనకి ఈ యొక్క యాప్లో అన్ని అవైలబుల్గా అయితే ఉంటాయి. మీరు ఏ లింక్ షేర్ చేసినా కానీ మనీ అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు అక్కడ టిక్ అయితే పెట్టండి. టిక్ పెట్టేసి మీరు ఏవైతే కేవైసీ డీటెయిల్స్ అయితే ఇచ్చారో సేవ్ డీటెయిల్స్ని అయితే చేసుకోండి. సేవ్ డీటెయిల్స్ చేసుకున్న తర్వాత మీకు కింద ఒకటి కనబడుతుంది చూసారు కదా, అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ గురించి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పేటిఎం డీటెయిల్స్ అని, బ్యాంక్ డీటెయిల్స్ అని అయితే 2 పేజీలు కనబడతాయి. సో మీకు బ్యాంకుకు పంపించుకోవాలి, మీరు ఏదైతే రిఫర్ చేసిన మనీ మీరు బ్యాంకుకు పంపించుకోవాలి అనుకున్నట్టయితే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. లేదు డైరెక్ట్గా మీరు పేటిఎం బ్యాంకు పంపించాలంటే మీ పేటిఎం యూపీఐ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇస్తే మీకు డైరెక్ట్గా పేటిఎంకి అయితే వెళ్ళిపోతుంది. ఇలా మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా కేవైసీని ఫిల్ చేసి తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు చేయాల్సింది ఒకటైతే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి హోమ్ పక్కన కింద బాటంలో కేటగిరీ అయితే ఉంటుంది. ఈ కేటగిరీలోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మనకు రీఛార్జ్ అండ్ పే
బిల్స్ అయితే ఉంటాయి. ఈ రీఛార్జ్ అండ్ పే బిల్స్ మీరు ఈజీగా రీఛార్జ్ అయితే మనమే చేసుకోవచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరికైనా చేసుకున్నా మీకు 2% ఇన్స్టెంట్ 2% మనీ అయితే వస్తూ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఇంకా వేరే వాళ్ళకి చేసినా కానీ మనకు 2% మనీ అయితే వస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు డిజిటల్ గోల్డ్, సిల్వర్ అనేది ఉంటుంది అండ్ లోన్స్ అనేది ఉంటుంది. సో సపోజ్ మీ ఫ్రెండ్కి ఒక లోన్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్న ఏవైతే ఇన్స్టెంట్స్ లోన్స్ అని, పర్సనల్ శాలరీ లోన్స్ అని అండ్ పర్సనల్ బిజినెస్ లోన్స్ అయితే ఉంటాయి కదా, ఇవి మీ యొక్క ఫ్రెండ్కి అయితే షేర్ అయితే చేయండి. షేర్ లింక్ అనేది ఉంటుంది కదా, ఆ షేర్ లింక్ ద్వారా అయితే మీరు షేర్ చేశారనుకోండి, వాళ్ళకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఈజీగా అయితే అప్లై చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకు మనీ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనం అయితే ఈ మనీ గెయిన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క లోన్స్ అనే కాదు ఫ్రెండ్స్, అండ్ క్రెడిట్ కార్డ్స్. మీ ఫ్రెండ్కి క్రెడిట్ కార్డు కావాలనుకున్న ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ మీద 3000 మనకు ఫ్లాట్ ఆఫర్ అయితే ఉందన్నమాట. సో దీన్ని మీరు మీ ఫ్రెండ్కి రిఫర్ చేస్తారు. అతనికి ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కావాలా, ఏదో ఒక క్రెడిట్ కార్డు కావాలనుకున్నప్పుడు మీరు ఆ ఫ్రెండ్కి ఈ యొక్క లింక్ని షేర్ చేశారనుకోండి, అతనికి వెళ్ళి అప్లై చేశాడు, అతను వెళ్ళేసి ఆ లింక్ ద్వారా అప్లై చేశాడు అనుకోని అతనికి క్రెడిట్ కార్డు వచ్చింది అనుకో, మనకు 3000 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ 3000 రూపీస్ ఒక్కొక్కరు వస్తే మనకు 7 డేస్లో మనకు మన ఈ యొక్క ఏదైతే వన్ కోడ్ యాప్ అవుతుందో వన్ కోడ్ యాప్లకు అయితే మనీ అయితే వస్తుంది అన్నమాట. సో అప్పుడు మనం ఆ మనీని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇలా ఒక క్రెడిట్ కార్డ్ అనే కాదు, చాలా అయితే ఉన్నాయి. గోల్డ్ అండ్ లోన్స్ అని, డీమ్యాట్ అకౌంట్ అని అండ్ బ్యాంక్ అకౌంట్స్ అని, అండ్ బ్యాంక్ అకౌంట్స్లో కూడా మీకు కొత్త క్రెడిట్ కార్డు కొత్త కార్డు కావాలి అండ్ జూపిటర్ అయినా, యాక్సిస్ బ్యాంక్ అయినా అండ్ అదేవిధంగా ఏయూ స్మార్ట్ ఏదైనా కానీ ఇవన్నీ మీకు కావాలి అనుకున్నప్పుడు వచ్చేసరికి దీనికైతే వెళ్ళేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. లేదా మీరే అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఈజీగా అయితే దీన్ని మీరు అప్లై చేసుకోవద్దు, అప్పుడు మీకే మనీ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఈ కార్డు మీకు వచ్చినట్లయితే. అండ్ అదేవిధంగా క్రిప్టో కరెన్సీ మీద కూడా మనం అయితే మనీ ఎర్న్ అయితే చేసుకోవచ్చు. 250 రూపీస్ ఫర్ ఫ్లాట్ అని. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అది లైక్ యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉంటుంది కదా, దాని ద్వారా వెళ్ళి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మినిమం 400 రూపీస్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ అనేది వస్తుంది. అప్ టు అనమాట, రిఫర్ టు ఎన్ని చేస్తే అప్ టు 400 రూపీస్ అయితే వస్తుంది. జస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ ఏంటి అన్నట్లయితే ఈ యొక్క లింక్ని మీ ఫ్రెండ్కి షేర్ చేస్తే మీ ఫ్రెండ్ వచ్చేసి దాన్ని పర్చేజ్ అంటే లైక్ అప్లై చేసిన, ఇంకా వేరే ఏమైనా మనీ పే చేసినా, రీఛార్జ్ చేసుకున్నా, ఇలా అన్నిటికీ మనకు మనీ అయితే వస్తాయి అనమాట. జస్ట్ మీరు చేయాల్సింది లింక్ షేర్ చేయాలి, అది కూడా వాట్సాప్లో లేదా ఇంకా వేరే దాంట్లో మీరు ఎలా సోషల్ మీడియాలో చేస్తారో అలా అయితే సోషల్ మీడియాలో అయితే చేయండి. అలాగే ఫాస్ట్ ట్యాగ్ కూడా అయితే మీరైతే చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్కి చేసుకున్నట్లయితే ఫాస్ట్ ట్యాగ్ అండ్ 30 రూపీస్ వస్తుంది. ఎంతమంది ఫాస్ట్ ట్యాగ్ చేసుకున్నా కూడా అన్ని 30 రూపీస్లు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా అయితే వస్తూ ఉంటాయి. సో దీని ద్వారా మీరు మనీ అయితే గెయిన్ చేసుకోవచ్చు జస్ట్ ఒక షేర్ ద్వారానే. మరి ఒక షేర్ ద్వారానే కాదు, అండ్ మరొక ఆప్షన్ కూడా అయితే ఉంది. మరి మనీ ఇంకెక్కువ రావాలి అన్నట్లయితే షేర్ నవ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది, చూసారు కదా. ఈ యొక్క షేర్ నవ్ ఆప్షన్ను మీరు మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. ఈ యొక్క షేర్ నవ్ ఆప్షన్ ద్వారా మీరు మీ ఫ్రెండ్కి లింక్ షేర్ చేసినట్లయితే, మీ ఫ్రెండ్ ఈ యొక్క యాప్ని ఇన్స్టాలేషన్ చేసుకున్నట్లయితే, మీ ఫ్రెండ్కి ఇంకొకరికి ఈ యొక్క లింకు అతని యొక్క అకౌంట్ నుంచి వాళ్ళ ఫ్రెండ్కు షేర్ చేసినట్లయితే, అక్కడ ఎవరైతే ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేసినవి అండ్ అదేవిధంగా వాళ్ళ షేర్ లింక్స్ ద్వారా ఎవరైతే అండ్ అప్లై కార్డ్స్ చేసినా అండ్ అదేవిధంగా రీఛార్జ్ చేసినా ఇవన్నీ అయితే ఉంటాయి కదా, అవన్నీ మనకు కొంత పర్సెంటేజ్గా మనకు మనీ అయితే యాడ్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ లింక్ అనేది మీరు షేర్ చేసుకోవచ్చు అండ్ మీ ఫ్రెండ్ ఆ లింక్ను వాళ్ళ ఫ్రెండ్కి షేర్ చేసుకున్నా అవన్నీ మనీ అయితే మనకు అయితే వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు మనం మనీ ఎక్కువ అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ 2 విధాలుగా మనీ సంపాదించుకోవచ్చు. మీరు ఏవైతే లింక్స్ అయితే ఉంటాయో ఆ లింక్స్ని మీ ఫ్రెండ్కి షేర్ చేయొచ్చు. అలాగే మీరు మాస్టర్ లింక్ ఏదైతే షేర్ చేసి మాస్టర్ లింక్ ద్వారా మీ ఫ్రెండ్ వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ ఇంకా ఎక్కువగా మనీ అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకనే మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో ఆ లింక్ని మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఈజీగా అయితే మనీ అయితే ఎక్కువైతే గెయిన్ అయితే చేయండి. ఇలా చేసినప్పుడు మనకు 2000, 3000, 4000, 5000, 6000 లేదా 1500 లేదా 700 ఏదో 800, 300 ఎన్నో గంటలు వచ్చినా కానీ మనకు కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది అనే ఉద్దేశం. ఇక్కడ ఎవరైతే మోసం చేయట్లేదు. సో మీరు బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంక్ కూడా అక్కడ ఎవరైతే పర్సన్ అయితే ఉంటాడో ఆ పర్సన్ మనం అప్లై చేసినప్పుడు ఆ పర్సన్ మన దగ్గరికి వచ్చి అప్లై చేసుకున్నప్పుడు మనం అప్లై చేస్తే ఆ పర్సన్కి మనీ అయితే వస్తుంటాయి. 2%, 3% ఆ పర్సన్కి అయితే వస్తుంటాయి. సో అదే మనము ఇక్కడ
మన లింక్ ద్వారా షేర్ చేసుకుంటే అతను అప్లై చేసుకుంటే మనకు మనీ అయితే వస్తాయి. దీంట్లో ఎవరిని మోసం చేసినట్లేదు అండ్ ఎవరిని డోకా చేసినట్లయితే లేదు. జస్ట్ ఇది ట్రస్టెడ్ యాప్ అండ్ నమ్మండి అండ్ మీరైతే షేర్ అయితే చేసుకోండి. జస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ వైఫ్ ఒకవేళ జాబ్ చేయాలనుకుంటే ఇలాంటి జాబ్ కూడా అయితే ఒకటైతే అవుతుంది. మినిమం 3,000, 2,000, 4,000 ఇలా కూడా సంపాదించుకోవచ్చు ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల అన్నమాట. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన రిఫరల్ కోడ్ అయితే వాడండి. అలాగే మీ ఫ్రెండ్కి మీరు కూడా అయితే షేర్ చేసి ఆ లింక్ ద్వారా మీరు మనీని అయితే గెయిన్ అయితే చేసుకోండి అన్నమాట. థ్యాంక్ యూ. ఇంకో వీడియో ఉంటాం. బాయ్ బాయ్. సీ యూ. టాటా. లవ్ యూ ఆల్.